హాయ్ గాయ్స్, లాంగ్ టైమ్ నో సీ. నౌ ఇమాజిన్ మీ బ్రౌజర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక AI ఉంటే, మీ సెర్చింగ్ అనేది చాలా ఈజీ చేస్తే, అదేదో ఫ్యూచర్ టెక్ అనుకుంటున్నారేమో. పర్ప్లెక్సిటీ జస్ట్ లాంచ్ ఇట్స్ బ్రౌజర్ కామెంట్ అండ్ ఇట్ వర్క్స్ లైక్ వన్ హెల్ ఆఫ్ ఎ బ్రౌజర్. ఓకే, ఐ నో మీకు హిస్టరీతో ఎలానో పని లేదు, సో కొంచెం ముందుకు స్కిప్ చేసేయండి. బట్ నేను మాత్రం కొంచెం హిస్టరీ అనేది చెప్తా. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, 2022లో పర్ప్లెక్సిటీ అనే AI పవర్డ్ సెర్చ్ ఇంజిన్ అనేది లాంచ్ అయింది. అండ్ లాంచ్ అవగానే గెస్ వాట్, మొత్తం హల్చల్ చేసి పడేసింది అసలు. వెయిట్, పర్ప్లెక్సిటీ అనేది LLM కాదు, మరి పర్ప్లెక్సిటీ ఎందుకు అంత హైప్ ఉంది అసలు ఇప్పటికి కూడా? సి, పర్ప్లెక్సిటీ అనేది చాట్ జీపీటీ అండ్ గూగుల్ని కలుపుతుంది. చాట్ జీపీటీ ఏం చేస్తుంది, టెక్స్ట్ అనేది జనరేట్ చేస్తుంది. గూగుల్ ఏం చేస్తుంది, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంచుతుంది. సో చాట్ జీపీటీకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంచడానికి ఒక సెర్చ్ ఇంజిన్ లా తయారు చేశారనమాట. దాన్నే మనం పర్ప్లెక్సిటీ అనుకున్నాం. ఇప్పుడు ఇదే పర్ప్లెక్సిటీ కామెట్ అనే బ్రౌజర్ని లాంచ్ చేసింది. అండ్ గెస్ వాట్, రిఫర్ చేసి $3 ఇస్తున్నారు. అండ్ ఈ $3 కాకుండా ఇంకా కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ అయితే మనం ఈ వీడియోని డిస్కస్ చేసుకుందాం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియోని. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా, దాని కనుక మీరు క్లిక్ చేస్తే కామెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు. లేదా మీరు డైరెక్ట్గా గూగుల్లో కామెట్ అని సెర్చ్ చేసినా సరే మీకు ఈ వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా కామెట్ అనే బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ క్రోమ్ యాక్సెస్ని ఇవ్వండి. క్రోమ్ యాక్సెస్ అంటే ఏంటి బ్రదర్? క్రోమ్ యాక్సెస్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్న క్రోమ్లో ఉన్న డేటా మొత్తాన్ని కామెట్ బ్రౌజర్లోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది, మీరు జస్ట్ యాక్సెస్ ఇవ్వాలంటే. సో నేనైతే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తాను అండ్ మీకు ఫస్ట్ ఫీచర్ అనేది చూపిస్తాను. లేట్ ఎందుకు, ఫస్ట్ ఫీచర్లో మనం మెయిల్ ఓపెన్ చేసేద్దాం పదండి. సో ఎక్కడ చూస్తే 8,000+ మెయిల్స్ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ నుండి నా AI అసిస్టెంట్ని ఓపెన్ చేస్తాను. అండ్ ఐ విల్ రైట్ సంథింగ్ లైక్ దిస్: నా మెయిల్స్ అన్ని స్కాన్ చేయి. అండ్ నీకేమైనా స్పామ్ లా కనిపిస్తే అండ్ నాకు అవసరం లేని మెయిల్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసేయి. అండ్ ఇక్కడ పర్ప్లెక్సిటీ బ్రౌజర్ ఆటోమేటిక్గా వెబ్సైట్స్లో క్లిక్స్ హ్యాండిల్ చేస్తుంది అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకుంటుంది. ప్రతి స్క్రీన్ షాట్ని వెరిఫై చేసి స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది. సెకండ్ ఫీచర్లో నా పర్ప్లెక్సిటీ బ్రౌజర్ అనేది నేను ఓపెన్ చేస్తాను. నేను ఇలా ఒక ప్రాంప్ట్ని ఇస్తాను: హే, కెన్ యూ ఓపెన్ అమెజాన్ అండ్ యాడ్ 3 బోర్డ్ 313 ఎయిర్ డోప్స్ విత్ గోల్డ్ మిస్ట్ కలర్ అండ్ విత్ రేటింగ్ ప్రాబ్లీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ పర్ప్లెక్సిటీ అనేది ప్రాసెస్ చేస్తుంది అండ్ ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ చేసి నేను చెప్పిన ఐటమ్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జస్ట్ వన్ సింపుల్ ప్రాంప్ట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. క్రేజీ ఉంది అసలు. ఇక్కడ బోట్ ఎయిర్ డోప్స్ అని ఆటోమేటిక్గా సెర్చ్ చేసి వెతకడం స్టార్ట్ చేసింది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా అండ్ రిజల్ట్స్ చూడండి. నేను 3 యాడ్ చేయమన్నా, ఎగ్జాక్ట్గా 3 యాడ్ చేసి నా కార్ట్లో ఉంచింది. జస్ట్ వావ్ అసలు. ఏంది బ్రో ఇట్టా ఉన్నారు? మీరు కూడా అలా రీసెర్చ్ ఫోక్సా? అయితే మీకు ఇది ఖచ్చితంగా పనికి వస్తుంది, ఒకసారి చూసేయండి. నేను ఇప్పుడు గూగుల్ స్కాలర్ ఓపెన్ చేస్తా అండ్ అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అనే పేపర్ని సెర్చ్ చేస్తా. అండ్ ఈ పేపర్ ఓపెన్ చేస్తా. ఇక్కడ నుంచి నా అసిస్టెంట్ని క్లిక్ చేస్తా అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు దట్ PDF. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సమ్మరైజ్ చేయమని అడుగుతా. చూడండి, ఇట్ గివ్స్ యూ ద సమ్మరీ ఆఫ్ ద హోల్ పేపర్. జస్ట్ ఇమాజిన్, ఎంత బాగుంది అసలు. నెక్స్ట్ ఫీచర్ చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో యొక్క సమ్మరీ అడుగుతుంటే ఆ సమ్మరీ కూడా ఇచ్చేస్తుంది భయ్య. ఇక్కడ నేను నా వీడియో ఓపెన్ చేసి సమ్మరీ అడుగుతా, చూడండి, సింప్లీ వావ్. అండ్ దెన్ ఒక ప్రాంప్ట్ ఇస్తా: హే బ్రో, ఈ వీడియో టైటిల్ కొంచెం క్యాచీ అండ్ ఎంగేజింగ్ ఇవ్వవా, అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వు, అండ్ #ట్యాగ్స్ కూడా. అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్స్. ఫర్ సపోజ్ మీ బ్రౌజర్లో చాలా ట్యాబ్స్ అనేవి ఓపెన్ అయి ఉండిపోయాయి అండ్ మీరు మాన్యువల్గా ఏం చేస్తారు, ఒక్కొక్క ట్యాబ్కి వెళ్ళి ఇది నాకు అవసరమా లేదా అని చెప్పేసి క్లోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు పర్ప్లెక్సిటీ ఏం ఆప్షన్ ఇస్తుందంటే మీరు సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ సంథింగ్ ఇలా ఇస్తున్నా: ఓయ్ బాబు, ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి, మనకేం అవసరమో అవి ఉంచి మిగతావన్నీ తీసేరచ్చన్నాడా. అండ్ గెస్ వాట్, ఇట్ వర్క్స్. ఓకే, బాగా చేసావు బ్రో. నేను లాస్ట్ ఏ యూట్యూబ్ వీడియో చూసానో కొంచెం చెప్పు మావా ప్లీజ్. And yeah, that's it for the video. See you all next time.